టీ24 న్యూస్కి స్వాగతం. సేవా సంస్థల సహకారం ప్రభుత్వ ఆసుపత్రులకు ఎంతగానో అవసరం. పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండలోని ప్రభుత్వ మెటర్నిటీ దవాఖానకు మన్ను ఆరోగ్య సేవా సొసైటీ ఆధ్వర్యంలో 38 లక్షల రూపాయల విలువైన వైద్య వినియోగ వస్తువులు, అవసరమైన వైద్య సామాగ్రిని ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో సేవా దృక్పథంతో ముందుకు వచ్చే దాతలు, సేవా సంస్థలు మరింతగా పెరగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ దవాఖానకు సేవా సంస్థల సహకారం ఎంతో అవసరమని, ముఖ్యంగా తల్లి శిశు ఆరోగ్య పరిరక్షణలో ఇటువంటి డొనేషన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సేవా సంస్థలు అందిస్తున్న సహకారం వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ వెటర్నరీ దవాఖానలో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో గర్భిణీలు, శిశువులకు వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో బన్ను ఆరోగ్య సేవా సొసైటీ అందజేసిన వైద్య వినియోగ వస్తువులు ఆసుపత్రి సేవా విస్తరణకు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి సామాజిక సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. బన్ను ఆరోగ్య సేవా సొసైటీ ప్రధాన కార్యదర్శి ఈవి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పేద ప్రజలకు అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సొసైటీ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలకు అవసరమైన వైద్య పరికరాలు, వినియోగ వస్తువులు అందించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన చికిత్స అందేలా సహకరిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా ఆరోగ్య రంగంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, ఆసుపత్రికి అందించిన వైద్య సామాగ్రి రోగులకు మెరుగైన సేవలు అందించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సొసైటీ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనరిక్ మెడికల్ హాల్ని శాసనసభ్యులు, అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బన్ను ఆరోగ్య సేవా సొసైటీ అధ్యక్షుడు వీరమల్లు చంద్రజిత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈవి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి కిరణ్ కుమారి, మేనేజర్ నీత, మాజీ కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, బోడా డిన్నా, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, సేవా సంస్థ ప్రతినిధులు, ఇతర ప్రముఖులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో మొన్న మధ్యలో జరిగిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో కొంత మన దగ్గర ఎక్విప్మెంట్స్ కానీ ఎన్నో రోజుల కాల్సిన వాటిని మార్చడానికి ప్రయత్నం జరుగుతున్న క్రమంలో వన్ను ఆరోగ్యదా సేవా సొసైటీ నుంచి మరి గౌరవ ఎమ్మెల్యే గారికి చిన్నప్పటి నుంచి మిత్రుడైన డాక్టర్ చంద్రజిత్ రెడ్డి అమెరికాలో ఉన్నారు. మరి వారు నేను కూడా తోచిన కాడికి నేను అమెరికా నుంచి కొన్ని వస్తువులు నేను పంపిస్తాను, ఫస్ట్ జిఎంహెచ్కు నేను కొంత మినిమంగా నేను పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనగానే ఎమ్మెల్యే గారు కూడా ఓకే, మీరు ఎంతైతే అంత పంపించండి. దీని నుంచి వెళ్ళి రేపు పొద్దుగాల ఈరోజు ఒక 10 రూపాయల ఐటమ్, రేపు 20 రూపాయల ఐటమ్ కాకుండా కొంత ఐటమ్స్ పెరుగుతుంటే ఒక్కొక్కరు సిఎస్ఆర్ ఫండ్ కింద దీనికోసం జిఎంహెచ్, ఎందుకంటే ఇక్కడి నుంచి అందరం పుట్టిన పిల్లలు కాబట్టి ఆ పిల్లల శ్రేయస్సు కొరకు వాళ్ళ దానిలో మనం ఏదో ఒక కొత్త భక్తిగా సాయం చేయడానికి ఒక్కొక్క డాక్టర్ నుంచి వెళ్ళి, ఒక్కొక్క ఎన్ఆర్ఐ నుంచి వెళ్ళి మొన్న మధ్యలో కేఎంసీకి గౌరవ ఎమ్మెల్యే గారు రాజేందర్ రెడ్డి గారు 10 కోట్ల రూపాయలను మరి ఎన్ఆర్ఐ నుంచి ఫండ్ సేకరించిన ఘనత మరి మన గౌరవ శాసనసభ్యులే కానీ, మరి అదేవిధంగా ఎంజిఎం కానీ ఎక్కడికి పోయినా కూడా ఏదో విధంగా తోచిన విధంగా మరికి ప్రత్యేకంగా హైదరాబాద్ పోయినా, అమెరికా పోయినా కూడా మా అనంతపురంలో ఏం చేస్తారు, వరంగల్ వెస్ట్ నుంచి ఏం చేస్తారనే క్రమంలో ప్రతి రూపాయిని ఇక్కడి నుంచి తీసుకురావాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా, మంత్రుల దగ్గరికి వెళ్ళినా కూడా అదే ఆవేదనతో నాకు కాన్స్టిట్యున్సీకి ఏం డెవలప్ చేస్తే ఎన్ని రూపాయలు ఇస్తారు, తన కోసం కాకుండా మన కాన్స్టిట్యున్సీ డెవలప్ కొరకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే గారిని అడగగానే మరి ఈరోజు దాదాపుగా 40 లక్షల రూపాయల వస్తువులు మరి వాటన్నిటిని కూడా వారి చేతుల మీదకి వెళ్ళి జిఎంహెచ్ సూపరింటెండెంట్ గారికి మరియు డిఎంహెచ్ఓ గారికి అందివ్వడానికి వచ్చిన రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మా యొక్క బండ్లు తరఫున శుభాకాంక్షలు సార్. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారికి, జిఎంహెచ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి గారికి, నా సోదరులు గోడ జిన్నా గారికి, మరియు శ్రీమాన్ భాయ్ గారికి, మరియు చంద్రజిత్ రెడ్డి ప్రెసిడెంట్ గారికి, కిరణ్ కుమార్ గారు, అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మరి ఇదే విధంగా కాకుండా మరి ఇప్పుడే మరి అది ఆలోచనతోటి లోపలికి రాగానే మరి పిల్లలందరూ ఎండాకాలం మరి ఎలా ఉంటారు, మరి పిల్లలందరికీ కూలర్ ఉందా, ఏసీని పనిచేస్తారని అంటే తన లోపల ఉన్న ఓ మనోభావం అంటే పిల్లలు లోపల పుట్టగానే వాళ్ళ పరిస్థితి లేని తల్లి కొడుకులు ఎట్లా ఉన్నారు అనేది రాగానే ఎమ్మెల్యే గారు రాగానే ఓకే అయ్యకముందే ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే, జిఎంఎస్ సూపరింటెండెంట్ గారిని మేము వచ్చినామమ్మా, మేము కాదు రావడానికి, ఆ పిల్లలందరూ అంతమంది రోజుకి ఇంతమంది 100 మంది పుడుతూ మరి వాళ్ళందరికీ బాగున్నారా అనే దానికంటే
సూచనలు బాగున్నాయి సార్. అంటే నేను ఏదో విధంగా నేను సాయం చేయడానికి ఇది 2-3 సార్లు వచ్చిన ఘనత మన ఎమ్మెల్యే గారిని. వారు దీని మీద శ్రద్ధ పెట్టి వారి మధ్యలో కూర్చున్నప్పుడు కూడా పార్టీ మీటింగ్లో కానీ ఎక్కడ కానీ GMHను మనం ఇక్కడ టోటల్గా పెద్ద ఎత్తున చేద్దామనే ఒక సంఖ్యాబలంతో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. దయచేసి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇంత పెద్ద ఎత్తున మనకి ఇన్ని పరికరాలు హాస్పిటల్కి యూజ్ అయ్యే విధంగా తల్లులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఎమర్జెన్సీ పర్పస్లో కావచ్చు యూజ్ అయ్యే విధంగా ఇన్ని పరికరాలను మనకి సమకూర్చుతున్న ఈ కన్ను ఆరోగ్య సేవా సొసైటీకి నేను సర్వదా కృతజ్ఞతలు. ప్రోత్సహించిన మన ఏఎంహెచ్ఓ గారికి, ముందుకొచ్చిన మన సేవా సొసైటీ కన్ను ఆరోగ్య సేవా సొసైటీ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే అండి. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి అండి. మా బ్రదర్ సర్వీస్ ఆయన పంపించాడండి అక్కడ డాక్టర్స్ ఈ సిఆర్లో ఉన్నాయి మనకు మాస్టర్స్ ఆక్సిజన్ ఇలానే మెడికల్కి చాలా ఇంట్లో ఇచ్చాము. గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ ఇచ్చాము, నీట్ ఇచ్చాము, ప్లస్ మా ఇండియా కూడా ఇచ్చాము. మనకు కరోనా అప్పుడు మనం మాస్క్స్ ఇచ్చాము, CB కిట్స్ ఇచ్చాము. అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ కూడా ఇచ్చారు. సో ఈరోజు పన్ను ఆరోగ్య సేవా సొసైటీ అందిస్తున్న వివిధ రకాల వైద్య పరికరాలు మరియు వస్తువులను అందించడానికి GMH హాస్పిటల్కి అందించడానికి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే సార్ నాయని రాఘవేంద్ర రెడ్డి గారికి, తర్వాత ఈవి శ్రీనివాసరావు గారు, పన్ను సేవల సొసైటీ బాధ్యులైన చంద్రశేఖర్ రెడ్డి గారు, CEO గారు, GMH సూపరింటెండెంట్ మరియు ఆర్ఎన్ఓ గారు, మాజీ కార్పొరేటర్ టిన్నా గారు, మరి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సాయంకాలం శుభాభివందనాలు. సో మీకు తెలుసు మనం 2020-2021లో ఏ విధంగా మనం కొన్ని వస్తువులు ముఖ్యంగా చిన్న చిన్న మాస్కులు దొరకక కష్టపడ్డామో ఆ దిశ నుండి ఈ దిశకు, అంటే ఆ దశ నుండి ఈ దశకు ఏ విధంగా వచ్చినామో అనుభవాల మేరకు మనకు కొన్ని వస్తువులు ముఖ్యంగా ఈ CPAP మిషన్ అనేది ఉంటుంది, కంటిన్యూస్ పాజిటివ్ యూనిట్ ప్రెషర్ అంటారు. అంటే అది చాలా ప్రాణాలను కాపాడేటటువంటి మిషన్ అది. సో అటువంటి దాదాపు 20,000 రూపాయలు ఒకటి కాస్ట్ ఉంటుంది. సో అటువంటివి కూడా మనకు 4-5 మీరు మనకు డొనేట్ చేయడం జరిగింది. తర్వాత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, తర్వాత మాస్కులు, తర్వాత మూవ్ బ్యాగ్స్. సో ఇవన్నీ కలిపి దాదాపుగా 38 లక్షల వరకు రేట్ గల వస్తువులను మనకు అందజేస్తున్నందుకు వారికి మనసా భాష వాళ్ళకు మనకు ధన్యవాదాలు తెలుపుతూ అందియటం NRIsకు, కాంట్రాక్టర్స్కు, హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి సంపన్నులకు సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యులు కాండి. గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ చేస్తున్నది చేస్తాం కూడా. అయినా మనం సేవా సమితి కొన్ని సొసైటీస్ ద్వారానో వివిధ ఏ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని ఈ విధంగా మన హనుమకొండని మనం కాపాడుకుందాం అనే విధంగా మన వంతు బాధ్యత కూడా కొందరు నెరవేర్చాలనే ఆలోచనతోటి మీ సహాయ సహకారాలు ఒక మిషన్ హాస్పిటల్నే కాదు, ఏ గవర్నమెంట్ కానీ వేటికి కానీ మన వంతు సహాయం మనం అందించి ముందు పడాలి అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరి సొసైటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతాం. 40 లక్షల రూపాయలు, 30 నుంచి 40 లక్షల రూపాయలు అంటే నిజంగా కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మిషన్ హాస్పిటల్లో నేను పుట్టింది కూడా ఈ హాస్పిటల్ ద్వారా. నేను తప్పకుండా ఈ మిషన్ హాస్పిటల్ రూపురేఖలు మార్చాలనే ఆలోచనతోటి ఉన్నాం. తప్పకుండా మార్క్స్ చేసి చూపిస్తాను. కానీ అందరూ కూడా మీడియా సోదరుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కాండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.